టీడీపీకి రెబల్స్ పెడితే తప్పేట్టలేదు, అధిష్టానం మోసం చేసిందని నేతలు వాపోతున్నారు. టికెట్లు ఆశించి భంగపడిన నేతలు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, పలు చోట్ల టీడీపీ పార్టీలో టికెట్లు రాని నేతలు రెబల్స్గా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సై అంటున్నారు. టీడీపీ రెబల్స్ని బుజ్జగించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది, వివరాలేంటి? సిద్ధేశ్వర్, తెలుగుదేశం పార్టీలో నిన్న తుది జాబితా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్లో ఆ రెబల్స్ గా బరిలోకి దిగాలని నిర్ణయించారు. పూర్తిగా అగ్రవర్ణాలకు మమ్మల్ని బలి చేశారని ఒక వాదంతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రెబల్స్ గా పోటీ చేయాలని నిర్ణయించారు. మనం చూడొచ్చు, విజయనగరం జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేషాల గీతకి అక్కడ అశోక్ గజపతిరాజు కూతురు కోసం అని చెప్పి టికెట్ ఇవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీసీ మహిళగా ఉన్నప్పుడు కూడా తనకు అన్యాయం చేశారు. అశోక్ గజపతిరాజు కూతురు కోసం తన రాజకీయ జీవితాన్ని బలి చేశారన్న ఒక ఉద్దేశంతో తీవ్ర ఆవేదన ఉన్నటువంటి మేషాల గీత స్వతంత్రంగా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే మాజీ మంత్రి పేతల సుజాత చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి సీట్ ఇవ్వలేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మాగంటి బాబు, అలాగే చింతమనేని ప్రభాకర్, వీళ్ళిద్దరూ కలిసి ఒక ఎస్సీ మహిళ అయినటువంటి తనను టార్గెట్ చేసి తనకు టికెట్ రాకుండా చేశారు. చంద్రబాబు కూడా వాళ్ళ మాటలు నమ్మి తమకు అన్యాయం చేశారు. సర్వేల్లో ఏమో తనకి నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చి తీరా టికెట్ ఎందుకు ఇవ్వలేదని ఒక ఆవేదన. ఇప్పటికే పీతల సుజాత తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ నెల 22న నామినేషన్ వేసేటువంటి అవకాశం కూడా ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా లేదా టీడీపీ రెబల్గా 22 లేదా 25వ తేదీ నామినేషన్ వేసేటువంటి అవకాశం కల్పిస్తుంది. మరొక వైపు ప్రకాశం జిల్లాకు సంబంధించి కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు కూడా టికెట్ ఇవ్వలేదు. అతన్ని దర్శి సీట్ ఇచ్చి దర్శి నుండి పోటీ చేయమని చెప్పారు బాలకృష్ణ ఒత్తిడి మేరకు. అయితే కదిరి బాబురావు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను కనిగిరి వదిలేదు లేదు, నేను ఇక్కడే పోటీ చేస్తానని చెప్పి తన అనుచరులతో వాళ్ళ సమావేశం అయ్యారు. ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని, అక్కడ మొన్ననే పార్టీలోకి వచ్చినటువంటి ఉగ్ర నరసింహారెడ్డికి సీట్ ఇవ్వడాన్ని కదిరి బాబురావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి కళ్యాణదుర్గంలో హనుమంతరాయ్ చౌదరికి సీనియర్ నేత అయినప్పుడు కూడా సీట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా కూడా నామినేషన్ వేశారు. ఎట్టి పరిస్థితుల్లో తాము పోటీలో ఉంటామని చెప్పేసి తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే యామిని పాలకు కూడా ఇవ్వకుండా జేసీ దివాకర్ రెడ్డి అడ్డుకున్నారు. జేసీ దివాకర్ రెడ్డి తనకు అనుకూలమైనటువంటి శ్రావణికి సీట్ ఇప్పించుకున్నారు. దీంతో యామిని బాల సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన తమ కుటుంబానికి అన్యాయం చేశారని చెప్పి ఆవేదనతో ఉన్నారు. రేపు ఆమె కూడా డబల్గా నామినేషన్ వేసే అవకాశం. సో జాబితాలో వచ్చినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎవరికైతే టికెట్లు రాలేదో వాళ్ళంతా టీడీపీ రెబల్స్ గా మారే అవకాశం కనిపిస్తోంది. ఓకే సతీష్. ఇటు సీఎం చంద్రబాబు నివాసం వద్ద టికెట్ల లొల్లి ఆగలేదు. టీడీపీ కార్యకర్తలు, నేతల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గం నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు అంజిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దంటూ ఆందోళన చేస్తున్నారు. పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు. అంజిరెడ్డికి సీట్ ఇస్తే నామినేషన్ అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు చెప్పండి, అంజిరెడ్డికి సీట్ ఇస్తే నామినేషన్ అడ్డుకుంటామంటూ కూడా కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, సీఎం నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా విడుదల చేసినప్పటి నుండి కూడా నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన అంజిరెడ్డిని మార్చాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన చలమారెడ్డికి సీట్ ఇవ్వాలని కూడా వారంతా కోరుతున్నారు. నిన్నగాక మన పార్టీలోకి వచ్చిన వాళ్ళకి, పార్టీ సభ్యత్వం లేని వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా సీట్లు ఇస్తే అక్కడ పార్టీని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. అక్కడ అంజిరెడ్డికి సీట్ ఇచ్చినట్లయితే తామంతా ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని, వెంటనే ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఏదైతే ఆయన ఖరారు చేశారో ఆయన ఎంత ఉపసంహరించుకోరని, ఆయన స్థానంలో చలమారెడ్డికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. చలమారెడ్డికి ఇచ్చినట్లయితే తామంతా కూడా కష్టపడి పార్టీని గెలిపిస్తామని, అంజిరెడ్డికి ఇచ్చినట్లయితే తామంతా కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఒక అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. అలాగే సీఎం నివాసం వద్ద వాళ్ళంతా
అర్ధనగ్న ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు. సీఎం వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నారు. పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యత తగ్గిపోతుందని, గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీకి పూర్తిగా తేడా వచ్చిందని, ఎన్టీఆర్ ఉన్నప్పుడు పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇచ్చేవారని, చంద్రబాబు నాయుడు హయాంలోని పార్టీ కష్టపడిన వారికి కాకుండా సీట్లు కొనుక్కున్న వారికే పెద్దపీట వేస్తున్నారని కూడా వారంతా ఆరోపిస్తున్నారు. తామంతా డిమాండ్ చేసినట్లు చలమారెడ్డికి సీట్ ఇవ్వకపోయినట్లయితే అంజిరెడ్డిని ఓడించడానికి కూడా తామంతా సిద్ధంగా ఉన్నామని వారంతా అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. అలాగే మరోవైపు అనంతపురం అర్బన్ కి సంబంధించి కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సీఎం నివాసానికి కూడా చేరుకున్నారు. అక్కడ ఏదైతే ప్రభాకర్ చౌదరి ఉన్నారో ప్రభాకర్ చౌదరిని కూడా మార్చాలని గత కొన్ని రోజులుగా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ప్రభాకర్ చౌదరి స్థానంలోని బల్జిలికి అక్కడ స్థానం అవకాశం ఇవ్వాలని కూడా వారంతా కోరుతున్నారు. అంతకుముందే ఏదైతే అక్కడ ఒక పార్టీలో నెలకొన్న వివాదాలు పరిష్కరించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారో ఆ కమిటీ సభ్యులు కూడా రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు పిల్ల వెంకటేశ్వరరావు కూడా కలిసి అక్కడ అనంతపురం అర్బన్లో బల్జిలికి కూడా అవకాశం కల్పించాలని కోరారు. మొత్తం మీద ఎన్నికల దగ్గర పడుతున్న వేళ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ వర్గపోరంతా కూడా ఎలాంటి పరిస్థితులు దారితీస్తుందో తెలుగుదేశం పార్టీ ఒక ఆందోళన చెందుతుంది. ఓకే సోమనాయుడు.